Shake. So hello guys, welcome back to the channel. I am Vinay and you are watching Vinay Telugu Yatri. So guys, మనమైతే ఇవాళైతే మనము దర్శనంలో ఉన్నాము. నిన్ననే మనమైతే అరుష నుంచి దర్శనం వచ్చాము ఇవాళని మార్నింగ్. సో మనమైతే ఇవాళైతే దర్శనంలో ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్గా కావాలని నేనైతే కోరుకుంటున్నాను. సో మనమైతే దర్శనం సిటీ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. దర్శనం సిటీ వచ్చేసి మనకైతే మెయిన్గా ఇండియన్ ఓషన్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఈ దర్శనం వచ్చేసి మొత్తం ఒక కోస్టల్ ఏరియా లెక్క, లైక్ మంచిగా సముద్రం ద్వారా మనకైతే కొన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇట్లాంటివి అయితే నిత్యం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకు ఈ టంజానియా దేశంలో చూసుకున్నాం అనుకో మొత్తం ఎకనామిక్ పరంగా కానీ డబ్బుల పరంగా కానీ చాలా బాగా డబ్బులు అయితే సంపాదిస్తుందని చెప్పొచ్చు దర్శనం సిటీ వచ్చేసి. మెయిన్ మనకైతే దర్శనం సిటీ చూసుకున్నాం అనుకో మెయిన్ ఓన్లీ ఎకనామీ చాలా మెరుగుపరుస్తుంది దేశం కోసం. సో ఇదొకటి. అలాగే మనకు దర్శనం అనగానే మనకు మెయిన్గా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే సీ ఫుడ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందంట ఇక్కడైతే మనకైతే దర్శనంలో. ఎందుకంటే కోస్టల్ ఏరియా కాబట్టి. పాపులేషన్ గురించి చూసుకున్నాం అనుకో ఒక 8 బిలియన్ పీపుల్ అయితే ఇక్కడ ఈ టంజానియాలో ఈ దర్శనంలో అయితే నివసిస్తున్నారు. ఇక రిలీజియన్ పరంగా చూసుకున్నాం అనుకో ఒక 63% అయితే క్రిస్టియన్స్ ఉన్నారు. ఇంకొక 34% వచ్చేసి ముస్లిం అయితే ఇక్కడ నివసిస్తున్నారు. సో ఇదన్నమాట. సో ఇంకా మనమైతే ఈ సిటీని అయితే బాగా ఎక్స్ప్లోర్ చేద్దాము. మెయిన్లీ నేనైతే ఇవాళైతే మనమైతే మెయిన్లీ ఒక 2 ప్లేసెస్ అయితే ఖచ్చితంగా కవర్ చేయాలి. ఒకటి వచ్చేసి కోకో బీచ్, ఇంకొకటి వచ్చేసి మనమైతే ఇంకా కొన్ని అనుకుంటున్నా. అది ఎన్ని కవర్ చేస్తానో ఏం చేస్తానో మనకే తెలియదు, చూద్దాము. ఫస్ట్ అయితే కోకో బీచ్కి వెళ్తా. కోకో బీచ్ వచ్చేసి మనకైతే చాలా ఫేమస్ ఉంటుంది. చాలా బాగుంటుందంట కోకో బీచ్. కొంచెం వైట్ శాండ్తో అవన్నీ నిండిపోయి ఉంటుందంట. మనమైతే వెళ్దాం పదండి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ మెయిన్గా ట్రావెల్ చేయడానికి మనకైతే బోడా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు కెన్యా లాగానే మనకి ఇక్కడ కూడా బోల్ట్ అప్లికేషన్ ఉంటే సరిపోతుంది. మెయిన్ సిటీలో మంచిగా బోడా అయితే బుక్ చేసుకోవచ్చు తక్కువ ధరలో. ఇదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇండియా హై కమిషన్ ఆఫ్ ఇండియా అయితే మనకైతే ఉంది ఇక్కడ. మన ఇండియా ఫ్లాగ్ చూడగానే ఎందుకు మనకైతే చాలా గొప్పగా అనిపించింది. వస్తువులు అవుతుంది ఇండియా ఫ్లాగ్ చూసి. చూడొచ్చు, మీకు ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ వచ్చినాకో సాల్వ్ అయిపోతుంది. చూడొచ్చు, ఇది మొత్తం మనకైతే ఈ ఏరియా మొత్తం చూసుకున్నాం అనుకో మొత్తము ఎంబసీలతోని, జాంబియా ఎంబసీ, సౌత్ ఆఫ్రికా ఎంబసీ మొత్తం ఇక్కడైతే మొత్తం ఆవిడతోనైతే నిండిపోయింది. ఫుల్ అండ్ సెక్యూర్ కూడా ఉన్నదని చెప్పొచ్చు ఇక్కడ మొత్తము. సో గైస్, మొత్తానికైతే మనమైతే ఈ కోకో బీచ్లో అయితే వచ్చేసాము. ఇప్పుడే చూడొచ్చు కోకో బీచ్ అయితే చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. వైట్ సైడ్ అన్నారు కానీ ఇది వైట్ సైడ్ లెక్క అయితే అనిపిస్తలేదు నాకైతే. చూడండి, కోకో బీచ్ అయితే ఈ విధంగా ఉంది మన దర్శనం డే 1 సిటీ టూర్లో. సో ఈ బీచ్కి మనకైతే ఒక స్పెషాలిటీ కూడా ఉంది. వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటరు కొంచెం వెనక్కి వెళ్తాయి. చూడొచ్చు ఆ వేవ్స్ ఎక్కడ ఉన్నాయి చూడొచ్చు మీరు. అదే ఈవినింగ్ టైం వేవ్స్ హియర్, రైట్? ఆఫ్టర్నూన్. ఓకే, ఇంకా కొద్దిసేపు అయితే వేవ్స్ మొత్తం ఇక్కడ ఈ శాండ్ వరకు అయితే వస్తాయంట. చూడొచ్చు, చాలా ఇది ఒకటి జంజిబార్లో కూడా ఉంటుంది. పాజే బీచ్, జంజిబార్ పాజే బీచ్ సేమ్ లైక్ దిస్, బట్ దట్ వాటర్ విల్ గో ఫార్ అవే లైక్ 5 kilometers. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా ఉన్నది. సో గైస్, నేనైతే ఇప్పుడే కోకో బీచ్లో అయితే వచ్చాను. మనకైతే మన ఫ్రెండ్స్ అయితే మనకైతే ఇక్కడ పరిచయం అయ్యారు. సే హాయ్. కరీబు టంజానియా, కోకో బీచ్. చూడొచ్చు, మనకైతే ఆఫ్రికాలో బికినీ బీచ్ అన్నట్టు ఇదైతే మనకు దర్శనంలో ఎక్కడ చూసినా కానీ ఇక్కడ లోకల్స్ అయితే ఇక్కడైతే వీళ్ళైతే ఫుల్ ఎంటర్టైన్ అయితే అవుతారు. హలో సిస్టర్, హౌ ఆర్ యూ? కమ్ హియర్, లెట్స్ టేక్ వన్ పిక్చర్. Say hi. Hi.
సో ఇదన్నమాట మనకైతే లోకల్స్తోనైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే ఫుల్ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ అంటే ఫుల్ మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్లు లెక్కైతే చెప్పుకోవచ్చు. మొత్తం ఫుల్లీ క్రౌడెడ్ పీపుల్తోని అంతా బాగుంటుంది అన్నట్టు. సో ఈ విధంగా అయితే మనకైతే కోకో బీచ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, చూడొచ్చు మొత్తం. థ్యాంక్ యూ. సో గైస్ చూసిరు కదా, మనకైతే ఈ కోకో బీచ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అక్కడ మంచిగా వాటర్, నేను కూడా వాటర్లో ఆడుకుందాం అనుకున్నా, కాకపోతే మొత్తం వాటర్ మొత్తం వెనుకునే అని చెప్పేసి నేనైతే మొత్తం అయితే క్యాన్సిల్ అయితే చేసిన. చూడొచ్చు ఏమైనా కోకోనట్ తాగుదాము వెళ్ళి. చూడొచ్చు ఫ్రెండ్స్, మంచి శాండ్ ఉంది, చాలా బాగుంది బీచ్. కాకపోతే వాటర్ కొంచెం ముందు ఉంటే మనం కొంచెం లేట్ వచ్చినా అయిపోతుండే, కాకపోతే మనకు టైం లేదు, మనం ఇంకొక దగ్గరికి వెళ్ళాలి కదా. చూడొచ్చు కోకో బీచ్ ఇదంతా. వీడియో ఇక్కడ నచ్చిందనుకో మీరు మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టేసుకోండి, లైక్ అయితే చేసుకోండి, సరేనా. సో గైస్ మొత్తానికి అయితే ఇక నేనైతే ఈ కోకో బీచ్ని అయితే వదిలైతే వెళ్ళిపోతా. మంచిగా ఒక కొబ్బరి బొండం తాగిన, ఒక్కొక్క కొబ్బరి బొండం వచ్చి 5,000 2,000 అని చెప్పి ముంగడికి తీసుకెళ్ళి 5,000 అని ఛార్జ్ అయితే చేసిర్రు. ఇక ఆ విధంగానే ఉంటుంది మనకు టూరిస్ట్ ప్లేస్ అన్నప్పుడు. కాకపోతే ప్లేస్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపించింది. ఇక బీచ్కి ఎప్పుడు వచ్చినా కానీ ఒక రకమైన మనసులో ఏమంటారు, ఒక రకమైన శాంతి అయితే నెలకొలుస్తుంది నాకైతే. ఆ వేవ్స్ శబ్దాలు కానీ ఏదో ఎలాంటి సమాధానాలకైనా అలలు వేసే శబ్దాలు వింటే మొత్తం రిలాక్స్ అయిపోతాను నేనైతే. సో ఇదన్నమాట బీచ్. ఎవరికి ఇష్టమో వాళ్ళకే తెలుస్తుంది దీని గొప్పతనం. సో ఇక మనమైతే ఇది వదిలేసి ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, ఆ ప్లేసెస్కి అయితే వెళ్ళి మొత్తం కవర్ చేసుకున్నాం. స్టే అవుతున్నా, ఇక వెళ్దాం పదండి. కోకో బీచ్ ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సరేనా. సో గైస్ నేనైతే ఇప్పుడు వచ్చేసి దర్శనంలో ఒక మంచి ఒక ప్లేస్కి అయితే వచ్చాను. ఈ బ్రిడ్జ్ చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ నేమ్ వచ్చేసి టంజనేటి బ్రిడ్జ్ అని పిలుస్తారు. దీని గురించి మీకు ఇంకా విషయాలు అయితే చెప్తా. చూడొచ్చు, చాలా బాగుంది ఈ బ్రిడ్జ్. సముద్రం మధ్యలో అయితే కట్టడం అయితే జరిగింది. ఇటుపక్క సముద్రము, మళ్ళీ అటుపక్క కూడా ఒక చిన్నపాటి సముద్రము. మొత్తం సముద్రం కాదు, ఇది మొత్తం ఎండింగ్ సముద్రం అన్నట్టు. ఇక్కడ వచ్చేసరికి మొత్తం అయితే ఎండ్ అయిపోతుంది అన్నట్టు. చాలా బాగుంది కదా ప్లేసు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే. సో గైస్ మనమైతే ఇక ఈ టాంజానికా ఈ బ్రిడ్జ్ని అయితే వదిలి మనమైతే ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో గైస్ మీకైతే ఆఫ్రికాలో కెన్యాలో కానీ టాంజానియాలో కానీ ఈస్ట్ ఆఫ్రికాలో ఎక్కడైనా సరే ఈ విధంగా బోడా తీసుకున్నాను చాలా మంచిగా చీప్లో అయితే మీరైతే ఎక్కడికైనా తిరగచ్చు. నేను దానికి వచ్చేసి దగ్గర ఒక 2,000 టాంజానియా షిల్లింగ్స్ అయితే పే చేస్తున్నా ఇంకో దగ్గరికి వెళ్ళడానికి. అది వచ్చేసి దాదాపు 5 కిలోమీటర్ల దూరం అయితే ఉన్నది. దానికి వచ్చేసి ఒక 2,000 టాంజానియా షిల్లింగ్స్ అయితే తీసుకున్నారు. కాకపోతే యూజువల్గా చెప్పాలంటే 1,500 1000 టాంజానియా షిల్లింగ్స్ తీసుకుంటారు. కాకపోతే మరి ఇది కొంచెం మంచి సిటీ కదా, కొంచెం బాగా అనిపిస్తుంది నాకైతే. ఈ దర్శనం సిటీ నిజంగా చాలా బాగుంది నిజంగా. నైరోబి కంటే నాకైతే ఈ సిటీ నాకైతే చాలా నచ్చిందని చెప్తాను నేనైతే. మంచి పీపుల్ అందరు చాలా బాగున్నారని చెప్తున్నాను నేనైతే. నాకైతే చాలా మంచిగా అనిపించింది దర్శనం సిటీ. ఈ బీచ్ నెక్స్ట్ లెవెల్. మీకు కూడా బాగా అనిపించింది కదా. Mambo brother. Safi.
చూడొచ్చు ఏ విధంగా కట్ చేస్తున్నాడో మనకైతే. నైస్. టేస్ట్ మంచిగా ఉండేసరికి నిజంగా ఇంకోసారి తాగుతున్నాం ఇంకోటి అనుకొని. 1000 రూపాయలు టంజనా సిట్టింగ్స్ అంటే పర్లేదు, తాగొచ్చు. చూడొచ్చు మనది ఇంకొకటి ఆడు ఉంది, ఇంకొకటి రెండోది. సో గైస్ తెలుసు కదా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. లవ్ యూ ఆల్, బై బాయ్.